అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతిపై కావాలనే రాజకీయ కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. అమరావతి రైతులకు 98.6% ప్లాట్లు ఇప్పటికే కేటాయించామని మంత్రి తెలిపారు. కేవలం 674 మంది రైతులకే ఇంకా ప్లాట్ ఇవ్వాల్సి ఉందన్నారు. ప్లాట్ కేటాయింపు మొత్తం పారదర్శకంగానే లాటరీ ద్వారానే జరిగిందని నారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలను త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని మంత్రి ప్రకటించారు. రాజధాని పనిలో ఎక్కడ జాప్యం లేదని, నిర్దేశిత గడువులోగే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు కావాలనే రాజకీయ కుట్ర చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అమరావతి నిర్మాణం ఆగదని ఆయన తేల్చి చెప్పేశారు. 98% మంది రైతులకు ప్లాటు ఇచ్చేశామని, మిగిలిన పనులు కూడా వేగంగా పూర్తి చేశామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. అయితే అమరావతిపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండిస్తుంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.